రోజులు, వెన్నెల నిండిన రోజులు, వెన్నెల లేని రోజులు. వెన్నెల లేని రోజుల కంటే వెన్నెల నిండిన రోజులు మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. వెన్నెల చంద్రుడి నుంచి వస్తుంది, కానీ అది సూర్యకాంతే. అయితే సూర్యుడి నుంచి నేరుగా కాంతి వస్తే కాలుస్తుంది, అది వెలుతురే. కానీ అది చంద్రుడి ద్వారా మనకి రిఫ్లెక్షన్గా వచ్చినట్టయితే అది మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాదు, అది మంచుగా కురిసి పంటలకి చక్కటి పుష్టిని కూడా ఇస్తుంది. అట్లానే భగవంతుడు సూర్యుడైతే ఆయన యొక్క దివ్య సేవ అనుభవము అనేది మనకి భగవంతుడి నుంచి నేరుగా వస్తే అది సూర్యుడి ఎండలాగా తీక్షణంగా ఉంటుంది. కానీ అదే భగవంతుణ్ణి దర్శింపచేసేటటువంటి జ్ఞానులైన ఆచార్యుల ద్వారా లభించినప్పుడు అది చంద్రకాంతిలాగా ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు, మన లోపల జ్ఞానం అనే పంటని పండించి భక్తిగా పరిణమింపచేసి భగవంతుడి యొక్క అనుభవాన్ని, ఆనందాన్ని మనకి ఇస్తుంది. కనుకనే అలాంటి ఆచార్య అనుగ్రహానికి అనువైనటువంటి కాలం ఈ కాలం. మది నిరైంద నన్నాళ్, మంచి రోజు. ఎన్నెన్నో రోజులు గడుస్తాయి, అన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోము. మంచి లాభం కలిగిన రోజుని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. పుట్టినరోజు, ఏదో పండగ రోజు, ఏదో వివాహపు దినం, ఇలాగా. అట్లానే ఆత్మ ఉజ్జీవనకి యోగ్యమైనటువంటి వ్రతాన్ని ఆచరించడానికి అనువైనటువంటి రోజు కనుక ఇది నన్నాళ్. జన్మల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుగా భావిస్తే మానవ జన్మ మంచి జన్మ, భగవంతుని గుర్తింపచేసే జన్మ. కనుక జన్మలన్నీ రోజులైతే ఈ రోజు మంచి రోజు. మానవ జన్మ లభించడం అదృష్టంతో లభించింది, అది మనకందరికీ వచ్చింది. ఏం సుకృతం చేసుకున్నామో కదా. ఆండాళ్ ఆశ్చర్యపడుతూ తన చెల్లెలందరినీ కూడా సంబోధిస్తోంది, మనందరినీ కూడా. ఏమి చెయ్యాలి మనం ఇప్పుడు? చేయదగిన పని చాలా సంక్షిప్తంగా మన అమ్మ చెబుతోంది. నీరాడ పోదువీర్ పోదుమినో. నీరాడహై అంటే స్నానం ఆడటం అని అర్థం. అక్కడ వాళ్ళంతా చేయాల్సింది శ్రీకృష్ణుడు ఆదేశించినట్టుగా యమునా నదిలో స్నానం. ఆ స్నానం చేయడమే ఒక వ్రతం కనుక దీన్ని స్నానవ్రతం అంటుంటారు. ఈ వ్రతం చేయడానికి యోగ్యతలు ఏం అక్కర్లేదు. మనం చేసే స్నానం విలక్షణమైన స్నానం. పైకి కనిపించే నీళ్లల్లో స్నానం కాదు, మనసుకి ఆత్మకి అంటిన మురికిని కూడా కడిగివేసి శుద్ధి చేసుకునేటటువంటి భగవంతుడి గుణములనే నీటిలో స్నానాన్ని మనం ఆడాలి. నేరిഴయీ అంటే ఈడైన వయస్సు కలవారా అని అర్థం. గోదాదేవికి ఆ పిల్లని చూడగానే సంతోషం పొంగి, ఎంత అదృష్టం మీది, కృష్ణుడుండే రోజుల్లో, కృష్ణుడుండే స్థానంలో శ్రీకృష్ణుడితో సమాన వయస్సు కలిగి, ఆ వయస్సు కలిగి ఎక్కడో ఉండకుండా అక్కడే ఆయన ప్రేమని పొంది, ఆయన యందు ప్రేమ కలిగి ఇవి లభించడం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది కలగడమే మీ అదృష్టం అని అక్కడ వారిని స్మరించి పొంగిపోతోంది. ఇది మనందరి భాగ్యం కూడా. మనందరం కూడా నేరిഴై కలిగిన వాళ్ళమే. ఎందుకని? భగవంతుణ్ణి గురించి చెబితే వినే యోగ్యత పొందాం, తెలుసుకోగలిగే ఆలోచన పొందాం, అట్లాంటి మానవ జన్మని పొందాం, చెయ్యగలిగేటటువంటి శ్రద్ధని పొందాం. అంటే మనం కూడా నేరిഴయీర్ అని ఆ తల్లి సంబోధనకి తగిన వారమే. ఆ తల్లి వారందరినీ పిలుస్తోంది. సీర్మల్గుం ఆయ్ పాడి సెల్వచ్చిరిమీరుగాళ్. సీర్మల్గుం ఆ వారుండే ఊరి యొక్క గొప్పతనం చెబుతోంది. దానికి ఆయప్పాడి నందగోకులం అని పేరు. అక్కడెప్పుడు కూడా పంటలు పెరుగుతూ ఉంటాయట, సంపదలు పెరుగుతూ ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. కనుక సీర్మల్గుం ఆయప్పాడి, ఉప్పొంగుతూ ఉండేవి. అంటే వారందరూ కూడా ఈ పెరుగులు చిలికి పాలు తీసి వాటిని వెన్నలు ఎప్పుడు నిరంతరం ఆ పని చేస్తూనే ఉండాల్సి వస్తూ ఉండేదిట. కృష్ణుడు అక్కడికి చేరిన తర్వాత పెరిగిన సంపద. శ్రీకృష్ణ ఆగమనానికి ముందర అక్కడ ఎలా ఉండేదో మనకి తెలియదు. అదంతా కూడా గడ్డి మొలిచినటువంటి, కేవలం ఎందుకు కొరగానటువంటి నేలగా ఉండేది. కృష్ణుడు రాగానే నవనవలాడే గడ్డితో, నిరంతరము సంచరించే పశు సంపదతోటి, పాలు పెరుగుల ఘోషతోటి నిండిపోయింది అదంతా కూడా. అంచేత సీర్మల్గం ఆయప్పాడి. అక్కడ ఉండేటటువంటి సెల్వచ్చిరిమీరుగాళ్, సంపన్నుల యొక్క పిల్లలు వీళ్ళంతా. అంతేకాదు చిన్ని చిన్ని పిల్లలు కూడా. అంటే మనకి గోదాదేవి ఆనాడు అక్కడ ఉండే వాళ్ళని పిలవడమే కాదు, ఇక్కడ మనకి చెబుతోంది మనం చిన్నపిల్లలం కావాలి. చిన్నపిల్లలంటే ఇతర ఆలోచన లేకుండా ఏది చెప్పితే దాన్ని మాత్రమే చేసేవాళ్ళు అని అర్థం. ఇది చెయ్యి అంటే
ఇతర ఆలోచనలు కల్మషం లేకుండా చక్కగా చేస్తారు చిన్నపిల్లలు. మనం కూడా అట్లా కావాలి. సంపద భగవత్ సేవ, అది గుర్తిస్తే మనకి నిజమైన సంపద అని అర్థం. అప్పుడు మనం ఉండేదే నందవ్రజం, ఆనందానికి నిలయం అవుతుంది. అక్కడ నిరంతరం జ్ఞానం అనే సంపద పెరుగుతూ ఉంటుంది. సిరిమీరుగాళ్ అందరినీ పిలిచిన తర్వాత వారందరికీ సందేహం వచ్చింది. తల్లి, వ్రతం చేద్దామంటున్నావు, స్నానానికి పోదామంటున్నావు, కానీ మనకి ఆ కృష్ణుడు దొరకవద్దా, కృష్ణుడు మనని తీసుకుని వెళ్ళవద్దా అడిగారు. వారందరూ సమాధానం చెబుతోంది మన ఆండాళ్, ఏం భయం అక్కర్లేదర్రా, మనకి అందించేటటువంటి నందగోపుడు మనవాడై ఉంటుండగా కృష్ణుడు గురించినటువంటి సంశయాలు మనకెందుకు కనుక, ఆ నందగోపుడు కూడా మనవాడు. అంతేకాదు కృష్ణుణ్ణి తన ఆధీనంలో పెట్టుకున్నవాడు. కూర్వేల్ కొడుంతొడిలన్ నందగోపన్ కుమరన్. శ్రీకృష్ణుడు ఇదివరకంటే ఎలానో ఉండేవాడు, ఇప్పుడు నందగోపుడు కుమారుడుగా ఉన్నాడు. పరమపదంలో అయితే ఇంకో రకంగా ఉంటాడే, కానీ ఈ లోకంలోకి తాను ఒక పిల్లవాడే వచ్చాడు కనుక కుమారుడిగా ఉంటున్నాడు. ఎవరికి? నందగోపుడికి. కుమారుడంటే తండ్రి ఏది చెబితే దాన్ని తూచా తప్పకుండా చేసేవాడు. ఆ తండ్రి యొక్క విషయంలో పరిపూర్ణ శ్రద్ధ కలిగిన వాణ్ణి కుమారుడు అంటాం, పుట్టిన ప్రతివాణ్ణి కుమారుడు అనం. తండ్రికి అనువై ఉంటే, తండ్రికి అనుకూలుడై ఉంటే వాణ్ణి కుమారుడు అంటాం. మన కృష్ణుడు నందగోపన్ కుమరన్. మరి నందగోపుడు ఎట్లాంటి వాడు? కూర్వేల్ కొడుంతొడిలన్. అసలు సహజంగా ఆయన పరమ సాత్వికుడు, అహింసావాది. అయినప్పటికీ కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయనలో భావాలు మారిపోయాయి. అసలు ఇదివరకు ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఒక మంచి పదునైనటువంటి బల్లె ఉంటూ ఉండేది. ఆ బల్లెని దేన్నైనా పొడవడానికైనా వాడేవారు. ఆయన అహింసావాది అయ్యాక దాన్ని తీసి పక్కన పారవేశాడే. కానీ కృష్ణుడు అవతరించింది వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పెరుగుతుంటే కృష్ణుడి మీదుండే ప్రేమ చేత శ్రీకృష్ణుడికి ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో అని ఆ బల్యాన్ని తీసి దాన్ని తుప్పు దులిపి మళ్ళీ పదునెక్కించి నిరంతరం చాలా జాగ్రత్తగా చేత పట్టుకుని సంచరిస్తున్నాడు ఆయన. అంతేకాదు కృష్ణుని పడుకోపెట్టినటువంటి ఆ ఉయ్యాల దగ్గర నిరంతరం కాపలా నిద్రపోకుండా ఉంటాట ఆయన. ఎందుకనంటే ఆ ఉయ్యాల యొక్క గొలుసుల మించి చీమ పాకినా, అక్కడ ఈగ ఎగిరినా, దోమ కనిపించినా దాని మీదకి ఒక సింహం మీదకి ఎగిరినట్టుగా ఎగరడానికి సిద్ధపడేటంత కృష్ణ ప్రేమ. ఎందుకనంటే నందగోకులంలో దీన్ని నమ్మడానికి వీల్లేదు కదా. అక్కడ అది చీమాసురుడో తెలియదు, దోమాసురుడో తెలియదు, మరో అసురుడో తెలియదు. ఆడదాన్ని నమ్మడానికి వీల్లేదు పూతన, దూడని నమ్మడానికి వీలేదు వత్సాసురుడు, చెట్టును నమ్మడానికి వీలేదు కపిత్తాసురుడు. ఇలాగ శ్రీకృష్ణుడికి ఆపద కలిగించే వాళ్లతోటి నిండిపోయినటువంటి ప్రాంతం కనుక నిరంతరము శ్రీకృష్ణ రక్షణ దీక్షితుడై ఉండేటటువంటి వాడు. అందుకే కృష్ణుడు ఆయన దగ్గర అలాగ వినమ్రుడై ఉంటాడు. ఆచార్యుడు భగవంతుడిని కాపాడుకుంటున్నట్టుగా, ఆచార్య అధీనమై భగవంతుడు ఉండేట్టుగా అక్కడ ఉన్నాడయ్యా. కనుక మనకేం బెంగలేదు. నందగోపన్ కుమరన్ అయితే మరి బొత్తిగా అంతలాగా ఏదో బుద్ధుగా ఉంటాడు ఆయన, ఏమి మాట్లాడకుండా ఏమి చేతకాక అలాగ ఏం పని చేయకుండా కాదు కాదు. ఏరార్ంద కణ్ణి యశోదై ఇళం సింగం, మంచి లేత సింహ పిల్లలా ఎగురు ఆటలాడుతూ ఉంటాడైనా. ఎక్కడ? యశోదమ్మ దగ్గర. ఆమె యొక్క ప్రేమ సామ్రాజ్యంలో తాను విహరిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు లోకాలన్నిటినీ కూడా తనలో కలిగినటువంటి చాలా గొప్పవాడు కదా. ఆయన్ని చూసి 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 ఆ యశోదమ్మ యొక్క కళ్ళన్నీ కూడా అందంతో నిండిపోయాయి, వైశాల్యం పెరిగిపోయాయి. అంతవాణ్ణి చూడాలంటే ఎంతెంత కళ్ళు కావాలి? 2 కళ్ళు చాలవు కదా. అందుకో ఆవిడ నేత్రాలు ఏర్ ఆర్ంద కణ్ణి, అందము పెరిగిన కళ్ళు, వైశాల్యం పెరిగినటువంటి కళ్ళు. యశోదై ఆవిడ పేరు. మంచి గొప్ప కీర్తి కలిగిన, నిజానికి యశోదమ్మకు ఉండేటువంటి ఘనకీర్తి ఎవరికి ఉందండి? శ్రీకృష్ణుడు అంతటి వాణ్ణి ఆటలాడించి రోటి కట్టగలిగినటువంటి తల్లి కదా యశోదై. ఆమె దగ్గర ఇళం సింగం, లేత సింహ పిల్లలాగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు ఆయన. అంతేకాదు కార్మేని శంకణ్, ఆయన మేఘం వంటి దివ్య దేహ కాంతి కలిగిన వాడు. మేఘం చూడటానికి నల్లగా చల్లగా ఉంటుంది మనకెప్పుడు. ఇక్కడక్కడ అనక అంతటా నీటిని వర్షిస్తుంది. భగవంతుడు అట్లాంటి వాడు. తన కరుణావృష్టిని అంతటా కురిపించేవాడు. ఆయన చూడటానికి ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు. చల్లటి తన దయని మన మీద ఆయన వర్షించేవాడు. నల్లదనం అనంతత్వాన్ని తెలియచేస్తుంది. భగవంతుడిలో గుణములకి అంతం లేదు.
ఆయనలో ఉండేటటువంటి ఔదార్యానికి అంతం లేదు కనుక ఆయన మేఘ శరీరకుడు, మేఘం వంటి దేహం కలవాడు. శంకణ్ ఎర్రటి వాత్సల్యాన్ని చూపేటటువంటి నేత్రములు కలవాడు. ఎర్రతనం ప్రేమని వాత్సల్యాన్ని చూపిస్తుంది. ఈ జీవులు ఏంది ఆయనకు ఉండేటువంటి వాత్సల్యం అపారం. శంకణ్ కదిర్ మదియం పోల్ ముఖత్తాన్ చంద్ర సూర్యుల వంటి ముఖకాంతి కలవాడు. అంటే చంద్రుడు ఆహ్లాదాన్ని, సూర్యుడు తాపాన్ని ఇస్తాడు. భగవంతుడు ఒక్కడే. ఆయన ప్రేమించిన వారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాడు. ద్వేషించిన వారి విషయంలో తానే తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే ఆయన ముఖం సూర్యచంద్రుల వంటిది అంటూ మన ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. ఒకటే మిత్రులకి ప్రేమని, శత్రువులకి కష్టాన్ని, కోపాన్ని కలిగిస్తుంది కదా లోకంలో, అట్లా అన్నమాట. ఆయన పేరు కృష్ణుడని చెప్పేయాలి. కానీ ఇప్పుడే కృష్ణుడని చెప్పేస్తే పెద్దవాళ్ళకి ఎక్కడ మళ్ళీ సందేహం వస్తుందో, కోపం వస్తుందో అన్నట్టుగా మార్చి మసిపూసి చెబుతోంది మన ఆండాళ్. తెలుసుకోవలసినటువంటి సారభూతమైన వేద మంత్రాన్ని ఉపదేశం చేస్తోంది మన అమ్మ నారాయణనే. ఇది మనకందరికీ మంత్రం. ఆయన మనకు కావలసినటువంటి సకల శ్రేయస్సులు ఇస్తాడు. ఎవరికి? నమక్కే, మనకి. ఆయన తప్ప వేరు ఏ ఇతరమైనటువంటి కోరికలు లేనటువంటి వ్యక్తులకి తాను సర్వస్వాన్ని ప్రసాదిస్తాడు. పారోర్ పుగழ పడిందు. పారోర్ ఈ భూమి మీద ఉండేటటువంటి లోకులందరూ కూడా పుగழ కీర్తించేట్టుగా పడిందు శ్రద్ధతోటి ఈ వ్రతాన్ని మనం ఆచరిద్దాం అంటుంది మన ఆండాళ్. నిజానికి కీర్తించాలనే కోరిక కాదు. నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా సంపదల్ని, కీర్తిని, లాభాన్ని కోరి ఏ పని చేయరు. కానీ వీరు చేసేటటువంటి క్రియ వల్ల కలిగేటటువంటి ఫలితాలని లోకం తప్పక అనుభవిస్తుంది అనడంలో సంశయం లేదు అని మనకి ఆండాళ్ తల్లి ఒక భరోసాను అందిస్తోంది అన్నమాట. కాక లోకం కీర్తించేది ఎవరిని? లోకంలో ఈ వ్రతాన్ని ఆచరించే మననా? కాదు, మన ద్వారా వ్రతాన్ని ఆచరించిన వాడికి ఆ లాభం. ఒక బొమ్మని గీస్తే పెన్నుని ఎవరు కీర్తించరు, ఆ బొమ్మని కీర్తించరు. దానిని రచించిన చిత్రకారుని కీర్తించినట్టుగా మన చేత వ్రతం ఆచరింపచేసి లోకానికి అంతటికీ శ్రేయస్సుని, లాభాన్ని కలిగింపచేసేటువంటి వాడు శ్రీకృష్ణుడు కనుక మనం చేసే వ్రతం వల్ల వచ్చే కీర్తి కూడా ఆయనకే. ఆయన కీర్తిని పెంచేట్టుగా వ్రతం చేయకపోతే మనకి బ్రతికి లాభం ఏమిటి కనుక, మనకి ఇతరత్రా కోరుకునేది ఏమిటి కనుక. అంచేత ఇది అవసరమే, తగును కూడా. కానీ మనకు ఉండాల్సింది శ్రద్ధ, విశ్వాసం. దీంతోటి మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం రండి అంటూ గోదాదేవి వ్రతం చేయడానికి అందరికీ అధికారం ఉన్నది. ఈ వ్రతానికి ఈ జన్మ యోగ్యమైనది, కాలం యోగ్యమైనది, కలిగే లాభం సాక్షాత్తు పరమాత్మ దివ్య అనుగ్రహం. అంటే మిగతావన్నీ కూడా మనకి అందింపచేసేటటువంటి నంద యశోదల వలె మనకి మంత్రము, మంత్రప్రదుడైనటువంటి ఆచార్యులు ఉన్నారు. ఆ మంత్రం ఏమిటి ఉపదేశం చేసి గోదాదేవి వ్రతాన్ని మనం ఆచరించేట్టుగా ముందుకు తీసుకువెడుతోంది. ఒకసారి మనం ఆ తల్లి యొక్క దివ్య స్మరణ చేసుకుంటూ వ్రతంలో ముందుకి సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జయ శ్రీమన్నారాయణ. ఈ సకల చరాచర సృష్టిలో సర్వరూపాలు అమ్మ యొక్క స్వరూపాలే, మాతృమూర్తి యొక్క దివ్య స్వరూపాలే. సర్వం శక్తిమయం జగత్. సందీప అయ్యప్ప మల్ల రామాల మాతో
సాయి బాబా ఓ బాబా మా సాయి బాబా నువ్వేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసం నీవేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము దండాలు దండాలు సాయి నీ పేరే మా ఊపిరోయి దండాలు దండాలు సాయి నీ పేరే మా ఊపిరోయి మా గుండె ద్వారకమాయి కొలువుండి తీరాలి సాయి మా గుండె ద్వారకమాయి కొలువుండి తీరాలి సాయి పూలలో నన్నువే పాలలో నన్నువే గాలిలో నన్నువే గంగలో నన్నువే జగమంతా నువ్వే సాయి జగమంతా నీవేలే సాయి కలియుగమంతా నువ్వే మా సాయి కలియుగమంతా నీవే మా సాయి ఓ బాబా మా సాయి బాబా ఓ బాబా మా సాయి బాబా నువ్వేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము నీవేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము ఎన్నెన్ని కష్టాలు ఉన్నా నిరుడమితే చాలు అన్నా ఎన్నెన్ని కష్టాలు ఉన్నా నిరుడమితే చాలు అన్నా మాకెన్ని వేదనలున్నా నీకెంత అవుతోగురన్నా మాకెన్ని వేదనలున్నా నీకెంత అవుతోగురన్నా ఉన్న వాళ్ళనైనా లేని వాళ్ళనైనా కన్న వాళ్ళనైనా చిన్న వాళ్ళనైనా మన్నించే గుణమే నీదన్నా మన్నించే గుణమే నీదన్నా మను దరిచేసే గుణమే నీదన్నా మను దరిచేసే గుణమే నీదన్నా ఓ బాబా మా సాయి బాబా ఓ బాబా మా సాయి బాబా నువ్వేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము నీవేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము ఓ బాబా మా సాయి బాబా ఓ బాబా మా సాయి బాబా నువ్వేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము నీవేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము నువ్వేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము బాబా నీవేలే మా దైవము మళ్ళా రావాలా మా కోసము శబరిమలై సందీప అయ్యప్ప గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర 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 గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర గురుదేవో
విష్ణు గురుదేవో మహేశ్వర. శబరిమలై సందీప అయ్యప్ప వస్త్రము ధరించి కర్మను దోలలు వేసుకొని, వస్త్రము ధరించి కర్మను దోలలు వేసుకొని, కప్రీ వస్త్రము ధరించి కర్మను దోలలు వేసుకొని, కప్రీ వస్త్రము ధరించి కర్మను దోలలు వేసుకొని, కాల్చేవని బాబా వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య. తోచిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్య, తోచిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య. తెలిసిన పలికే దైవమని బాబా, తెలిసిన పలికే దైవమని బాబా, తెలిసిన వాకిట నిలబడి ఉన్నామయ్యా. కాలు మీద కాలు వేసి కర్మలల్లి కాలరా, కరుణ చూపేవాడవని బాబా, కరుణ చూపేవాడవని బాబా, కరుణ చూపేవాడవని బాబా, కరుణ చూపేవాడవని. వాకిట నిలబడి ఉన్నామయ్య, తోచిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య. సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్య, నీ వాకిట నిలబడి ఉన్నామయ్య. శబరిమలై సందీప అయ్యప్ప పూజలెరుగని పువ్వునై పుణ్యమెరుగని జీవినై ఆత్మనెరుగని దేహినై అంధమత సందేహినై విషయ వాసనల విషతరువైతిని విలయ పవనముల విలవిలరాడితి శబరిమలై సందీప అయ్యప్ప. అభయహస్తమిచ్చేదవరు తప్ప అయ్యప్ప, శబరిమలై సందీప అయ్యప్ప. మా టీవీ మనందరి టీవీ.
తలపైన మాలి ఇచ్చును మీకు వద్దు వద్దుగా పొడుగా చక్కని జుట్టు. కొత్త జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్ అవకాడో మరియు ప్రో విటమిన్ B5 తో నాజూకైన జుట్టుకిస్తుంది కుదుళ్ల నుండి పోషణ, ఇంకా వద్దుగా కనిపిస్తుంది జుట్టు. కొక్కరోక్కో అంటే ఏంటి? కోడి కూతన్నారా? కాదండి బాబు, కొక్కరోక్కో అంటే మంచి అర్థం ఉంది. కో అంటే కొత్త, కో కొత్త ప్లస్ కొత్త కొంగ్రొత్త, రో అంటే రోజు, మళ్ళీ కో అంటే కోసం. కొత్త కొంగ్రొత్త రోజు కోసం నిద్ర మేల్కోండి. ఎలాగా? చిరునవ్వుతో. అది ఎలాగా? ప్రతిరోజు ఉదయం నేను మీ ముందుకు వచ్చేస్తానండి. మీరు కూడా మా టీవీ ముందుకు వచ్చేయండి. కత్తులు, కత్తిపేటలు, కూరగాయలు అన్ని తెచ్చేసుకోండి. కసకసా మీరు కూరగాయలు నరికెద్దురు, నేను కిలకిలా మిమ్మల్ని నవ్వించేస్తాను. ఎలా? ఆనందప్రదమైన ఆరోగ్యకరమైన నవ్వుల తాలింపుతో, చిరునవ్వుతో.